పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన యాక్టివిటీని మొదలు పెట్టబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసింది. 3 ఎకరాల భూమిని ఏపీసీఆర్డీఏ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసింది. ఇక్కడ 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయబోతుంది. ఏంటి ఆ విశేషాలు ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ దీనికి సంబంధించి చర్చ చాలా కాలం క్రితమే జరిగింది. అలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతిలో రీజనల్ ఆఫీస్ను పెట్టబోతుంది అనేటువంటి విషయాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని వైజాగ్ తరలించాలనుకుంది. మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ప్రక్రియ మొత్తం కూడా ఆగింది. ఆల్రెడీ అప్పటికే రిజర్వ్ బ్యాంక్ అమరావతిలో ల్యాండ్ కొనుగోలు చేసేందుకు సన్నద్ధమైంది. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత అమరావతి మొత్తం అటకెక్కింది. ఆ పనులన్నీ కూడా వెనక్కిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా బూజు దులిపి గత సంవత్సర కాలంగా జరిగినటువంటి ప్రాసెస్లో భాగంగా గతంలో ఎక్కడైతే మార్క్ చేసిందో భూమిని ఏపీసీఆర్డీఏ, అదే భూమికి సంబంధించినటువంటి పేమెంట్ ప్రాసెస్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంప్లీట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ 3 ఎకరాల భూమిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కేటాయిస్తున్నారు అనమాట. ఇది కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించినటువంటి మ్యాప్. ఇంకా డీటెయిల్గా కావాలంటే ఈ మ్యాప్ను ఒకసారి మనం చూడొచ్చు. ఇది మొత్తం మాస్టర్ ప్లాన్కి సంబంధించి జిఏఎస్ మ్యాపింగ్, ఎవరెవరికి అలాట్మెంట్స్ జరిగినాయి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇందులో చూడొచ్చు. ఈ మ్యాప్లో ఒక ప్లేస్ అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్క్వేర్ టైప్లో ఉన్నటువంటి ప్లేస్ 3 ఎకరాల భూమి. ఇది 12 కోట్లకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసింది. ఆల్రెడీ ఇక్కడ మీరు గమనించి చూస్తే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కింగ్ కూడా ఇక్కడ ఉంది. గతంలోనే ఈ కేటాయింపు జరిగిందనమాట. ఇది 3 ఎకరాల భూమి. కరెక్ట్గా రోడ్డుకి ఈ రెండు వైపులా రోడ్ వచ్చేటువంటి మార్గం, అలానే జిఐఎస్ అంటే గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి మార్గాలన్నీ కూడా ఇది కోర్ ఏరియా అవుతుంది. నేలపాడు గ్రామం పరిధిలోకి వస్తుంది. ఇది అంటే అమరావతిలో ఉన్నటువంటి వివిధ గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఈ ఏరియా అంతా కూడా నేలపాడు పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశం అవుతుంది అనమాట. దీనిలో 3 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ 3 ఎకరాల భూమి కేటాయింపు వలన కలిగేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టబోతుంది. ఫ్యూచరిస్టిక్ డెవలప్మెంట్ ఓరియంటేషన్తో ఈ డెవలప్మెంట్ని ప్రాసెస్ చేయాలనేటువంటి ఆలోచన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఇది ఒకసారి మనం ఇలా జూమ్ అవుట్ చేసి చూస్తే మొత్తం ప్లానింగ్ అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది పిక్చర్. ఇదే ఏరియాని గతంలో అలాట్ చేసింది ఏపీసీఆర్డీఏ. అయితే ఆ ప్రాసెస్ అంతా కూడా మధ్యలో ఆగిపోయింది అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఏంటంటే ఈ ఒప్పందానికి సంబంధించినటువంటి పత్రాలను కూడా ఏపీసీఆర్డీఏ అధికారి డేవిడ్ రాజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధి రూప గారికి డాక్యుమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసి దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అనమాట. త్వరలో దీన్ని ఆల్రెడీ మనం బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ అనే దాని గురించి ఒకటి మనం మాట్లాడాము. 12 జాతీయ బ్యాంకులకు సంబంధించినటువంటి సమాహారం సీడ్ యాక్సిస్ రోడ్ అంటే సీడ్ యాక్సిస్ రోడ్లో ఒకే చోట ఈ నెల 28వ తేదీన భూమి పూజ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ అది కన్ఫర్మ్ అయిపోయింది అనేటువంటి సమాచారం వస్తుంది. ఈలోపు వచ్చినటువంటి డెవలప్మెంట్ అంటే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించి నిర్మాణం జరుగుతున్నటువంటి జోన్లో ఉంది. దీన్ని ఇంకా యాక్యురేట్గా మీరు చూడాలనుకుంటే కనుక ఇది మొత్తం కూడా ఈ స్ట్రెచ్ ఏదైతే గవర్నమెంట్ కాంప్లెక్స్లో డెవలప్ చేస్తున్నారో ఆ స్ట్రెచ్లో వస్తుందన్నమాట ఇది. సో ఇది చాలా ప్రీమియం ఏరియా కింద దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం ఏరియాలో ఇక్కడ చేసేటువంటి డెవలప్మెంట్ అంటే ఈ స్ట్రక్చర్లో జరిగేటువంటి డెవలప్మెంట్ ఇదంతా ఇక్కడ సెక్రటేరియట్, అసెంబ్లీ, హెచ్ఓడి టవర్స్, అలానే సీఎం రెసిడెన్స్, గవర్నర్ రెసిడెన్స్ ఇవన్నీ వస్తాయి. ఆ స్ట్రెచ్లో వచ్చేటువంటి ఏరియా కింద దీన్ని మనం కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి జోన్ అవుతుంది. అందుకనే దీన్ని కమర్షియల్గా కూడా వైబుల్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. ఆల్రెడీ 12 కోట్లు పెట్టి దీనికి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసింది. సిఆర్డీఏ కమిషనర్ ఆఫీసు రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఒకసారి మనం చూస్తే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేలపాడులో 3 ఎకరాల భూమిలో ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించబోతుంది. 12 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించి భూమిని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఒప్పందాన్ని ఆర్బీఐ శుక్రవారం పూర్తి చేసింది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వీసీ రూపకు సిఆర్డీఐ ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ డేవిడ్ రాజు సంబంధిత అగ్రిమెంట్ని అందజేశారు. అమరావతిలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణంతో పాటు తమ కార్యకలాపాల నిర్వహణకై ఆర్బీఐ రాజధానిలో 200 కోట్ల పైబడి పెట్టుబడి పెట్టబోతోంది. సుమారు 1.6 లక్షల చదరపు అంటే 1,60,000 చదరపు అడుగుల వైశాల్యం ఉండేటువంటి భవనాన్ని అక్కడ నిర్మించబోతోంది. అది ప్రాంతీయ కార్యాలయంగా అది ఉపయోగపడుతుంది. అగ్రిమెంట్ పూర్తి కావడంతో అమరావతిలో ఆర్బీఐ కార్యకలాపాల విస్తరణకు ఒక కీలకమైన అడుగు పడింది. అఫీషియల్గా ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంటు
ల్యాండ్ పరంగా చూస్తే కూడా మనకు ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి అతి త్వరలో ఈ యాక్టివిటీని మొదలు పెట్టచ్చు. బహుశా ఇప్పుడు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తే దాన్ని కాస్త క్లీనింగ్ చేసుకుని చదును చేసుకుని ప్లానింగ్ చేసుకోవడానికి ఒక 4 రోజులు సమయం పట్టవచ్చు. బహుశా నవంబర్ నెలలో లేదా డిసెంబర్ నెలలో భూమి పూజ జరిగేటువంటి అవకాశం ఉంది. 1,60,000 చదరపు అడుగుల ఎస్ఎఫ్టీతో రాబోయేటువంటి భవనం అంటే రీజనల్ ఆఫీస్ రేంజ్ వేరుగా ఉంటుంది. మనం హైదరాబాద్లో కూడా చూసాము రీజనల్ ఆఫీస్ ఆర్బీఐకి సంబంధించి ఎలా ఉంటుందో బిర్లా టెంపుల్కి వెళ్ళేటువంటి రోడ్లో అదే తరహాలో ఇక్కడ కూడా ఒక భవ్యమైనటువంటి బిల్డింగ్ నిర్మిస్తారు. 1,60,000 ఎస్ఎఫ్టీ అంటే అందులో కమర్షియల్ పర్పస్ కూడా వాడే అవకాశం ఉంటుందా, ప్యూర్లీ ఆర్బీఐకి సంబంధించినటువంటి యాక్టివిటీస్నే ఇందులో ఎండార్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది త్వరలో క్లారిటీ రాబోతుంది. కానీ సో మొత్తం 3 ఎకరాల భూమి కాబట్టి 3 ఎకరాల భూమిని కేవలం రీజనల్ ఆఫీస్కే ఉపయోగిస్తారంటే మనం చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి దాన్ని బ్లాకులుగా విభజించి ఆర్బీఐ రీజనల్ ఆఫీస్కి సంబంధించినటువంటి బ్లాక్ సపరేట్గా, అలానే ఇతర అవసరాలకు తగ్గట్టుగా, ఇది పైగా ఇది రోడ్ జంక్షన్లో ఉండేటువంటి కోడల్లో ఉండేటువంటి ప్రదేశం కాబట్టి దీన్ని ఇతర అవసరాలకు తగ్గట్టుగా కూడా ఏమైనా ప్లానింగ్ చేస్తారనేది క్లారిటీ త్వరలో రాబోతుంది. మొత్తం మీద సిఆర్డీఏకి సంబంధించి ఆర్బీఐకి సంబంధించి ఒప్పంద ప్రక్రియ పూర్తి అయిపోయింది కాబట్టి ఇక యాక్టివిటీ మొత్తం ఆర్బీఐ చేతుల్లోకి వెళ్ళింది. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలని నిర్ణయించి ప్రకటించేటువంటి అవకాశం ఉంది.